2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే అవుట్ ఆఫ్ 10 రేటింగ్ మీరు ఎంత ఇస్తారు? చూడండి, 10లో వీళ్ళకి ఒక ఏ మార్క్ దేంట్లో మార్క్ ఇస్తాం చెప్పండి. మీరు ఒక ఒక క్వశ్చన్ అని పెట్టుకుందాం. రైతులకు వీళ్ళు ఏం చేశారు? రైతులకు రైతు బంధులు ఇచ్చారా? రైతు బంధు బంద్ అయింది. వీళ్ళు పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చారా? ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వలేము. నిరుద్యోగులకు భత్తాలు ఇచ్చారా? నిరుద్యోగ భత్తా అది ఇవ్వలేం. వీళ్ళు ఆరోగ్యశ్రీ బకాయిలకు హాస్పిటల్కు ఇచ్చారా? అది ఇవ్వలేదు. వీళ్ళు కేంద్రం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీ ఎరువుల్ని సరిగ్గా వితరణ చేస్తున్నా చేయట్లేదు. దేంట్లో మార్క్ వేయాలి మనం? దేంట్లో మార్క్ వేయాలి? వీళ్ళు హైడ్రాలో ఇల్లు గులగొట్టడానికి మార్క్ వేయాలా? మూసి సుందరీకరణ డిపిఆర్ లేకుండా లక్షలాది కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అక్కడ నివసిస్తున్నటువంటి ఒక పేదవాళ్ళని నిర్వాసన చేసినందుకు మార్కులు వేయాలా? లేకపోతే ఇండస్ట్రియల్ జోన్ని బయట తీసుకుపోయే ప్రయత్నం చేసి అక్కడ ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా దాంట్లో పనిచేసే వాళ్ళని నిరుద్యోగానికి దారి తీసేటటువంటి ఒక హిల్ట్ ప్రోగ్రామ్కి మీరు రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేటటువంటి ఒక కార్యక్రమానికి మార్కులు వేయాలా? దేనికి మార్కులు వేయాలి? సో ఈ 10 ఇస్తే ఈ 10 పాయింట్స్ నేను చెప్పిన దాంట్లో 0 ఇవ్వాలి. అవినీతిలో 10కు 10 ఇస్తాం. వైఫల్యంలో 10కు 10 ఇస్తాం. అయితే వచ్చే 3 ఏళ్లలో మరి బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద పోరాటాలు ఒకటి. రెండవది సంస్థాగతమైన నిర్మాణం. మాకు ఇప్పుడు ప్రతి ఊళ్ళో బూత్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, ప్రతి ఊళ్ళో పన్నా ప్రముఖులు ఉన్నారు, ప్రతి ఊళ్ళో మాకు ఇప్పుడు క్యాడర్ ఉంది. ఇంతకుముందు లేదు, ఇప్పుడు అందరికీ. మా మెంబర్షిప్ 40 లక్షలు మొత్తం స్టేట్లో. డీఎం ఇన్ఛార్జ్ ఉండే. ఈ 40 లక్షల మెంబర్షిప్ వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరినీ కూడా మీ పార్టీలో మమైకం చేసి ఒకవైపు సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేసి ఇంకోవైపు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మేము మీకు ఉన్నాము అని చేసిన నమ్మకాన్ని కుదిరించి ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో మా కార్యాచరణ ఉంటుంది. రైట్. అయితే కింది స్థాయి కార్యకర్తలు చేస్తున్న పోరాటం అంటే ఆ స్థాయిలో ఉన్నా కూడా తెలంగాణలో ముఖ్యమైన కార్యకర్తలు పెద్దగా అంటే పెద్ద లీడర్స్ మాత్రం పెద్దగా ఎక్కడ పోరాటం చేయలేనట్టయితే కనబడుతుంది అని చెప్పేసి అని కొంతమంది అంటున్నటువంటి మాట మీరేమంటారు? సో మీడియాలో అనేక మాటలు వస్తాయి, నేను దానికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, మా నాయకులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఒక స్థానంలో బ్రహ్మాండంగా పనిచేస్తాను. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఆ వర్కింగ్ ఎట్లా చేస్తున్నారంటే మామూలు కాదు. మా ఎంపీలు ఈరోజు మీ ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు గౌతమ్ నాగేష్ కానీ, అరవింద్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, సంజయ్ గారు కానీ, మళ్ళీ రఘునందన్ రావు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మీరు చూడండి వాళ్ళ ఒక ట్రాక్ రికార్డ్ అవుతుంది. వాళ్ళ ఏరియాలో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. మా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మహేష్ రెడ్డి గారు నిన్న పోయాను, పాల్వాయి హరీష్ అండ్ శంకర్ అండ్ బ్రహ్మారప్ప 4 అక్కడ ఉన్నారు కదా. ఈ 4 ఏరియాలో సర్పంచ్లు మేము 90% గెలిచినాం, 85 to 90. ఇంత పెద్ద రిజల్ట్ ఎట్లా వస్తే మా ఎమ్మెల్యేలు ఎంపీ తిరగకపోతే? మీరు ఏంటంటే బయట ఒక రకమైన కొన్ని మీడియా హౌసెస్ ఏదో బీజేపీలో ఐక్యత లేదు, ఎవరి దారి వారే అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే ఈటెల రాజేందర్ కూడా పెద్దగా పార్టీని ఎక్కడ ఎక్స్పోజ్ చేయకుండా ఆయన ప్రచారాలు మాత్రమే ఆయన చేసుకుంటున్నారన్న మాట కూడా గట్టిగా వినబడుతుంది ప్రజెంట్. అదే పర్సెప్షన్ కావచ్చు, ఎవరైనా ఆయన చేసుకుంటూ కానీ ఆయన మా ఎంపీ కదా. ఈటెల రాజేందర్ ఎంపీ అని మల్కాజ్గిరి రెగ్యులర్ తిరుగుతాం. మన గ్రామీణ ప్రాంతాలు లేదు కాబట్టి ఆయన పేరు తీయలే, కానీ అర్బన్ ప్రాంతంలో వచ్చినప్పుడు డెఫినెట్గా మల్కాజ్గిరి ఏరియా తిరుగుతాడు, ప్రజలకు అవైలబిలిటీ ఉంటాడు, పార్టీ కార్యక్రమాలు వస్తున్నాడు, క్యాంపెయిన్లు వస్తున్నాడు. మన జూబ్లీస్ క్యాంపెయిన్ తిరిగాడు. ఇక్కడ కూడా మా లీడర్లు వస్తాడు మీటింగు. ఎవ్వరు కూడా పార్టీకి దూరం లేరు, అందరు పార్టీతో కలిసి ఉన్నారు, పార్టీకి పనిచేస్తున్నారు, వాళ్ళ క్షేత్రంలో కూడా వాళ్ళు పనిచేస్తారు. మరి రాజాసింగ్ పరిస్థితి ఏంటి? ఆయన బీజేపీ మీదే ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన మాత్రం పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం మాది కాదు, అది ఆయనది. మళ్ళీ నిర్ణయం మార్చుకుంటే అప్పుడు చూసాం. అంతే అంటారా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు అంటే డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ బాగా ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది కదా సార్, దానికి మీ వివరణ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఒకటండి,
ఇంటర్నేషనల్ ఈ డాలర్ రేట్స్ కానీ ఈ ఫ్లక్చుయేషన్స్ కానీ ఇవన్నీ బులియన్ మార్కెట్ అంటే గోల్డ్, తర్వాత ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మీద ఆయిల్ క్రైసిస్, వార్స్, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. భారతదేశమే కాదు, ప్రపంచంలో అనేక కరెన్సీస్ ఈరోజు డాలర్తోని పోల్చుకుంటారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ ఈజ్ ది యాడ్ స్టిక్ పారామీటర్, దాన్ని బట్టి చేస్తారు. సో ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్రూడ్ ఆయిల్ దీనికి సంబంధించిన మళ్ళీ ఇంపోర్ట్స్లో బ్యాలెన్సెస్, వీటన్నింటి డాలర్లు ఫ్లక్చువేట్ అవుతాయి. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది అవేను. కానీ దానంతా మాత్రాన మన ఎకానమీ మీద ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే మన ఫారెన్ రిజర్వ్స్ పెరిగినాయి. we have gotten around 800 or 900 million dollars foreign exchange. మరి ఇంతకుముందు లేవు. మనకు అదే ఫారెన్ ఎక్స్చేంజ్ నరేంద్ర మోదీ వచ్చిన లేవు. సో డాలర్తో ఇండియా రూపీని పోలిస్తే అది వీక్ అయిన సమయంలో కానీ స్ట్రాంగ్ అయిన సమయంలో కానీ ఇండియన్ ఎకానమీ టాక్టిక్గా ఉంది. ఇట్ ఈస్ ఇంటాక్ట్. సో కాబట్టి దాని పెద్ద మనం దాని మీద విచారించాల్సిన అవసరం లేదు.